మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భూసారాన్ని కాపాడేందుకు భూసార ఆరోగ్య వాలంటీర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30,000 మంది ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమిస్తామని, ఇందులో భాగంగానే తొలి విడతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వాలంటీర్లకు ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇక్రిసాట్లో తొలి విడత సాయిల్ వాలంటీర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో రైతులు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను వాడటాన్ని పెంచాలని సూచించారు. భూమి రసాయనాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటేనే పండించిన పంటలో పౌష్టికాహారం ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు జీలుగా, పిల్లి పెసర సహా ఇతర పచ్చిరొట్ట విత్తనాల ద్వారా భూసారాన్ని పెంచాలని హితో పలికారు. పంట కోసిన తర్వాత వాటి అవశేషాలను పొలాల్లోనే తగలబెట్టకుండా ఎరువులుగా ఉపయోగించాలని రైతులకు మంత్రి తుమ్మల తెలిపారు. భూసార ఆరోగ్య పరిరక్షణను ఒక ఉద్యమంలా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు 30,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో 3 వాలంటీర్ల చొప్పున కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న రైతులకు భూసారం ఎలా కాపాడాలి, పంటకు భూమిని ఎలా తయారు చేయాలి అనే దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను తీసుకొస్తే నైపుణ్యాలను నేర్పిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో అన్నదాతలు భారీగా పాల్గొనేలా చూడాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతకుముందు ఇక్రిసాట్లోని వ్యవసాయ క్షేత్రాలను ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ హిమాంష్ పాఠక్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సహా పలువురు అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు.